సెక్రటరీ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న ఉదయం నుంచి బాలకృష్ణతో పాటు ఆయన బంధువుల ఇళ్లు, ఆఫీసుల్లో ఏకకాలంలో ఏసీబీ సోదాలు జరిగాయి. ఈ సోదాల్లో లెక్కకు మించిన సొమ్ము బయటపడింది. ఆయన ఇంట్లో 85 లక్షల రూపాయల డబ్బు, 2 కేజీల బంగారం, 5.5 కేజీల వెండి, 32 లక్షలు విలువ చేసే బాతులు, 3 విల్లాలు, 3 ప్లాట్లు, ఇక 30 ఎకరాల భూమి గుర్తించామని అధికారులు చెప్పారు. భూమి ఆయన పేరుతో పాటు బినామీల పేరుపై కూడా ఉన్నట్లు గుర్తించారు. మార్కెట్ వాల్యూ ప్రకారం భూముల విలువ 60 కోట్లు ఉంటుందని, ఆయన మొత్తం ఆస్తి 75 కోట్ల మార్కెట్ విలువ ఉంటుందని తెలిపారు. ఇంకా 4 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయని అన్నారు. శివబాలకృష్ణపై కేసు నమోదు చేసి ఇవాళ న్యాయస్థానం ముందు హాజరుపరుస్తామని ఏసీబీ అధికారులు చెప్పారు. కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేదని, కస్టడీకి తీసుకొని మరిన్ని డీటెయిల్స్ ను రాబట్టాల్సి ఉందని తెలిపారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతోటి ఎంక్వైరీ చేసి అందులో నిజం తేలడంతో కేసు రిజిస్టర్ చేసి సర్చెస్ చేయడం జరిగింది. ఇది ఒక్కటే కాక బాలకృష్ణ గారి సమీప బంధువులు, వాళ్ళకి సంబంధించిన ఆఫీసెస్, అలాగే ఈయన ఫ్రెండ్స్ వాళ్ళకి సంబంధించిన ఆఫీసెస్, వాటన్నిటిలోనూ ఆల్మోస్ట్ 17 ప్లేసెస్లో సర్చెస్ చేయడం జరిగింది. సో సర్చెస్ అన్నీ చేయగా మాకు కొన్ని లిస్ట్ ఆఫ్ అసెట్స్ అవి అని కూడా తేలడం జరిగింది. మెయిన్ ఈ ఇంట్లో అయితే అరౌండ్ క్యాష్ వచ్చి 84,60,000 దాకా దొరకడం జరిగింది. అందులో కొంత వీళ్ళ ఖర్చుల నిమిత్తం ఉంచి మిగిలింది మేము సీజ్ చేస్తాము. అట్లానే గోల్డ్ కూడా అరౌండ్ 2 kgs, సిల్వర్ అరౌండ్ 5.5 kgs. సో అట్లాగా దొరకడం జరిగింది. అండ్ వాచెస్ కూడా చాలా కాస్ట్లీ వాచెస్ కలెక్షన్ ఉంది ఈయనకి. సో దట్ ఆల్సో అరౌండ్ 32 lakhs దాకా అది వర్త్ ఉంది. సో ఇవి ఒకటైతే ప్రాపర్టీస్ వేరియస్ కొన్ని 2-3 విల్లాస్ ఉన్నాయి. అట్లనే అపార్ట్మెంట్స్లో కూడా కొన్ని 2-3 ఫ్లాట్స్ అవి కూడా ఉండడం జరిగింది. వాటివి కూడా వర్త్ అరౌండ్ గవర్నమెంట్ వాల్యూనేమో సమ్ 2.5 crores, 2.91 crores అట్లాగా వచ్చింది. అలాగే ల్యాండ్స్ కూడా ఇందాక చెప్పినట్టుగా టోటల్ చూస్తే 90 acres ఆఫ్ ల్యాండ్ తెలంగాణలోని వివిధ ఏరియాస్లో పర్చేస్ చేయడం జరిగింది. అందులో కొంత కొడకండ్లలో అరౌండ్ 17 acres పర్చేస్ చేయడం జరిగింది. కల్వకుర్తిలో అరౌండ్ 26 acres పర్చేస్ చేయడం జరిగింది. శివబాలకృష్ణ ఏకకాలంలో 2 పోస్టుల్లో కొనసాగారు. మున్సిపల్ శాఖలో ప్లానింగ్ డైరెక్టర్గా, హెచ్ఎండిఏ డైరెక్టర్గా కూడా బాధ్యతలు నిర్వహించారు. గడిచిన 5 ఏళ్లలో హెచ్ఎండిఏ పరిధిలో వేల ప్రాజెక్ట్స్కు అనుమతులు మంజూరు చేశారు. రియల్ ఎస్టేట్ రంగానికి రెక్కలు రావడంతో అక్రమ సంపాదనకు అలవాటు పడ్డారు. హెచ్ఎండిఏలో అన్ని తానే చూసుకున్న బాలకృష్ణ ఓ మాజీ మంత్రితో సత్సంబంధాలు కొనసాగించారు. మాజీ మంత్రి అంటతోనే భారీగా అక్రమ ఆస్తులు సంపాదించినట్టు ఆరోపణలు ఉన్నాయి. హెచ్ఎండిఏ ఆఫీస్ బయట ఉండే బ్రోకర్స్తోనే తన బినామీలుగా మార్చుకున్నారని తెలుస్తోంది. రేరా సెక్రటరీ శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ఏసీబీ అధికారులు బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సో ప్రెజెంట్ దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? బాలకృష్ణని తెల్లవారుజామునే అరెస్ట్ చేస్తున్నట్టుగా ఏసీబీ అధికారులు చెప్పడం జరిగింది. ఏసీబీ ప్రధాన కార్యాలయం బంజారాహిల్స్ ఆఫీస్కి ఆయనను తీసుకొచ్చి ఇక్కడే ఆయనని విచారిస్తున్నారు. మధ్యాహ్నం తర్వాత ఆయనకు సంబంధించిన కొన్ని బ్యాంక్ లాకర్లని గుర్తించడం జరిగింది. ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించి పేర్ల మీద ఈ లాకర్లు ఉన్నాయని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. సంబంధించిన బ్యాంకులు ఓపెన్ అయిన తర్వాత ఆ బ్యాంకులకి తీసుకెళ్లి లాకర్స్ కూడా ఓపెన్ చేయనున్నారు. ఎందుకంటే ఇంట్లోనే ఇంత పెద్ద మొత్తంలో నగదు, బంగారం, వెండి ఆభరణాలు లభించాయి కాబట్టి ఇంకా లాకర్లలో 4 లాకర్లు ఉన్నాయంటున్నారు. ఆ లాకర్లలో ఎలాంటి డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఇంకా ఏమైనా నగదు కానీ అదేవిధంగా బంగారు ఆభరణాలు ఇంకేమైనా ఉన్నాయనేది కూడా తెరిచిన తర్వాత బయటపడే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంకా ఈ కేసుకు సంబంధించి ఈయన బినామీల పైన 4 పైన కూడా 9 గంటల వరకు, ఈరోజు ఉదయం 9 గంటల వరకు కూడా సోదాలు జరిగాయి. అక్కడ కూడా సోదాలు ముగిసిపోయాయి. మొత్తం 17 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. జాయింట్ డైరెక్టర్కి సంబంధించి ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ అంతా కూడా నిర్వహించారు. ఈ మొత్తం సోదాలు ఎక్కడెక్కడ చూసారో వాటికి అన్నింటికి సంబంధించి కొన్ని కీలకమైన
డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఆయన ఇంట్లో 90 ఎకరాలకు సంబంధించిన పాస్బుక్లు దొరికాయి. ఇంకా బినామీలకు సంబంధించిన చాలా పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టాడని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆయన బినామీల పైన కూడా దృష్టి పెట్టారు. ఇప్పటికే ఆయన బినామీల ఇళ్లలో కూడా సోదాలు చేశారు కాబట్టి అక్కడ కూడా ఈ మధ్య కాలంలో రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్స్, అదేవిధంగా వ్యవసాయ భూములకు సంబంధించిన పాస్బుక్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. వాటిపైన కూడా విచారణ చేసి అవి ఎప్పుడు కొన్నారు, అసలు బాలకృష్ణకి ఆ డాక్యుమెంట్స్కి సంబంధం ఉందా అనే పనిలో ఏసీబీ అధికారులు ఆరాధిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ ప్రస్తుతం అయితే బాలకృష్ణ బంజారాహిల్స్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయంలోనే ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆయనని ఇంకా ఆ బినామీలకు సంబంధించిన దొరికిన డాక్యుమెంట్స్ పైన కూడా ఆరాధిస్తున్నారు. ఈ లాకర్స్ ఓపెన్ చేసిన తర్వాత మొత్తం ఇంకా ఎంత పెద్ద మొత్తంలో నగదు కానీ, బంగారం కానీ, డాక్యుమెంట్స్ కానీ బయటపడతాయి అనేది కూడా తెలుస్తుంది అంటున్నారు. ఇప్పటికైతే ఈయన రేరాకి సంబంధించి సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నాడు. అదేవిధంగా మెట్రో రైల్లో కూడా విధులు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడు రేరా అనేది చాలా కీలకమైన సంస్థగా ఉన్నది. రియల్ ఎస్టేట్కి సంబంధించి మొత్తం రేరానే చూసుకుంటుంది. రియల్ ఎస్టేట్ అనుమతులు, ఏదైనా కొత్త వెంచర్, భూమిలో వెంచర్ చేసి ప్లాట్లు అమ్మాలంటే రేరా అప్రూవల్ ఉండాలి, రేరాకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అందులోనే మొత్తం వ్యవహారం నడుస్తుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో ఎన్ని కొత్త లేఅవుట్లు ఏర్పడ్డాయి, ఆ లేఅవుట్లకు సక్రమంగా అనుమతులు ఇచ్చాడా లేదా, ఏమన్నా పొల్యూట్ అయ్యి డబ్బులు తీసుకొని ఈ రేరాకు సంబంధించిన వ్యవహారంలో కూడా పెద్ద మొత్తంలో ఎంక్వైరీ జరుగుతుంది. దీనికి సంబంధించి నిన్న రేరా ఆఫీస్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్కడ కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎందుకంటే ఆన్లైన్లో అప్లై చేసుకోమని చెప్తున్నారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్లో ఎలాంటి బిల్డింగ్ పర్మిషన్ అయినా, రియల్ ఎస్టేట్కి సంబంధించిన లేఅవుట్ల పర్మిషన్ అయినా ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఎవరికి ఎలాంటి లంచం ఇవ్వకుండా తీసుకోవచ్చు అన్నారు. కానీ దానినే సాకుగా పెట్టి ఆన్లైన్లో ఎవరికి అప్లై చేసుకున్నా అనుమతులు ఇవ్వకుండా ఆఫీసుల చుట్టూ తిప్పించుకొని లంచం ఇస్తే తప్ప పర్మిషన్లు, అదేవిధంగా దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా ఇవ్వలేదు. అందులో భాగంగానే పెద్ద మొత్తంలో, ఎందుకంటే హైరేజ్ అపార్ట్మెంట్స్ అనేది హెచ్ఎండిఏలో ఈయన పనిచేసినప్పుడు చాలా అనుమతులు ఇచ్చాడు. కొత్తగా వచ్చిన హైదరాబాద్కి వచ్చిన రియల్ ఎస్టేట్కి సంబంధించిన రంగాలకు వారు ఈయననే కలిసి ఆ అపార్ట్మెంట్లకు సంబంధించి పర్మిషను, అదేవిధంగా హెచ్ఎండిఏకి సంబంధించిన కొత్త లేఅవుట్లకు సంబంధించి ఇప్పుడు హైరేజ్ అపార్ట్మెంట్స్కి దాదాపు 15 నుంచి 20 ఫ్లోర్లు, 30 ఫ్లోర్ల వరకు కూడా హైదరాబాద్లో బిల్డింగ్లు నిర్మించారు. ఆ బిల్డింగ్లో ఒక్కొక్క బిల్డింగ్ ఫ్లోర్కి పెంచాలంటే దాదాపు 5 లక్షలు ఒక ఫ్లోర్కి లంచంగా తీసుకున్నట్టు, దాదాపు 10 ఫ్లోర్లు పెంచితే దాంట్లో 50 లక్షలు లంచం తీసుకున్నట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. దీని అన్నిటిపైన కూడా దర్యాప్తు జరుపుతున్నారు. మొత్తం ఈయన ఆస్తి విలువ ప్రభుత్వం వాల్యూ ప్రకారం 60 కోట్లు అంటున్నారు. కానీ 500 కోట్ల పైననే ఇప్పటి వరకు గుర్తించిన ఆస్తి విలువ ఉందంటున్నారు. ఆయన మణికొండలో ఉంటున్న విల్లా వాల్యూవే 4 కోట్ల పైన ఉంటుంది, 5 కోట్ల వరకు కూడా ఉంటుంది అంటున్నారు. అలాంటి విల్లాలు ఇంకా 4 గుర్తించారు. అపార్ట్మెంట్లలో మరో 4 ఫ్లాట్లు గుర్తించారు. ఇంకా వేరే చోట్ల ఖాళీ స్థలాలు కూడా గుర్తించారు. వీటన్నిటిపైన కూడా ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టాడు, ఎవరెవరి దగ్గర ఈయన బినామీలు ఉన్నారు, ముఖ్యంగా హెచ్ఎండిఏకి సంబంధించిన ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే ఈయన బినామీలుగా మార్చుకొని వారిపైన పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. వాళ్ళ బినామీలకు సంబంధించిన సమాచారం కూడా ఏసీబీ అధికారులకు ఇప్పటికే ఉంది కాబట్టి అక్కడ కూడా సోదాలు చేశారు. ఇప్పుడు సోదాలు అయితే పూర్తిగా ముగిశాయి. ఇక విచారణ పైన దృష్టి పెట్టారు. మరికొద్దిసేపట్లోనే లాకర్ తెసిన తర్వాత కోర్టులో, ఏసీబీ కోర్టులో బాలకృష్ణని ప్రవేశపెట్టనున్నారు. రిమాండ్ చేసిన తర్వాత కస్టడీకి కూడా తీసుకొని మొత్తం దర్యాప్తు చేయనున్నారు ఏసీబీ అధికారులు. రైట్, థ్యాంక్ యూ సురేష్.